హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సివి హోమ్ కిచెన్, హోమ్ మేడ్ విత్ లవ్. ఈరోజు మనం చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే ఎగ్ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేట్, రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. మీకు నచ్చినన్ని తీసుకోండి. ఒక వెజిల్లో ఎగ్స్ వేసి ఎగ్స్ మునిగే వరకు వాటర్ పోసి 10 to 12 minutes వరకు ఎగ్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు బజ్జీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి తీసుకుందాం. దాంట్లో చిటికెడు వంట సోడా, 1 స్పూన్ కారం, సాల్ట్ మీకు తగినంత, అండ్ కొంచెం వాము తీసుకుని వీటిని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తూ స్మూత్గా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. బ్యాటర్ మరీ ఎక్కువ పలుచగా కాకుండా కొంచెం థిక్గా ఉండాలి. అప్పుడే ఎగ్కి బ్యాటర్ బాగా కోట్ అవుతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్స్ బాయిల్ అయ్యాక వాటర్ తీసేసి షెల్స్ రిమూవ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ని మధ్యలో రెండు ముక్కలుగా కట్ చేసుకుందాం. ఒక ఎగ్లో 2 పీసెస్లా రావాలి. ప్రతి ఎగ్ పీస్ని ప్రిపేర్డ్ బ్యాటర్లో డిప్ చేసి బ్యాటర్ బాగా కోట్ అయ్యేలా చూసుకుందాం. ఇప్పుడు కడాయిలో ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ మీడియం హాట్ అయ్యాక బ్యాటర్ కోట్ చేసిన ఎగ్ పీసెస్ని జాగ్రత్తగా ఆయిల్లో వేయండి. మీడియం ఫ్లేమ్ మీద బజ్జీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. కంపల్సరీ ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయాలి, లేదంటే మనకి ఎగ్స్ కాబట్టి అది ఆయిల్ బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీడియం ఫ్లేమ్లో వేసి తర్వాత కొంచెం దూరం ఉండి ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ మీద పెట్టుకుందాం. వీటిని మళ్ళీ 2 పీసెస్గా కట్ చేసుకొని దీంతో టమాటో కెచప్ ఆర్ గ్రీన్ చట్నీ ఆర్ ఆనియన్ సలాడ్ టైప్ అలా వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్గా ఫ్యామిలీ అందరితో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.